గణాధిపతయే నమః. ఈ అక్టోబర్ నెల 2019వ సంవత్సరం రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉందనేటువంటిది ఈ రోజున మనం తెలుసుకుందాం. ధనుసు రాశి అనగానే మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ప్రథమ పాదం మాత్రమే మనం ధనుసు రాశి కింద పరిగణించడం జరుగుతుంది. అయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ప్రధాన గ్రహాలైనటువంటి గురుడు వ్యయస్థానంలో, శనికేతువులు లగ్నంలో, సప్తమ స్థానంలో రాహువు సంచరిస్తున్నారు. మిగిలిన గ్రహాలైనటువంటి రవి, కుజ, బుధ, శుక్రులు 10, 11, 12 స్థానాల్లో సంచారం చేయటం జరుగుతోంది. అయితే ఈ స్వతసిద్ధంగా ఎంతో పట్టుదల, కార్యదీక్ష కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెల చక్కటి ఫలితాలను ఇస్తోంది. అంటే గతంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడినటువంటి పరిస్థితుల నుంచి కొంత ఉపశమనం ఈ అక్టోబర్ నెలలో లభిస్తుంది. అలాగే అయితే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే ప్రధాన గ్రహాలు పూర్తి స్థాయిలో వీళ్ళకి అనుకూలమైన ఫలితాలని ఇవ్వకపోవటం వలన వీళ్ళు అనుకున్నటువంటి పనులన్నీ దాదాపు పూర్తి చేస్తారు. అయితే పరిపూర్తిగా పూర్తి కాకపోవటం అనేది కొద్దిగా మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ అక్టోబర్ నెలలో గోచరిస్తోంది. అయితే అటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి కొన్ని ప్రత్యేకమైన రెమెడీస్ని ఇప్పుడు మనం తెలుసుకోవడం వలన ఆ రెమెడీస్ని పాటించి ఈ ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి అవరోధాలని అధిగమించి మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి కలుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు వస్తాయి. వాళ్ళ జనరల్గా వాళ్ళకి సర్వసాధారణంగా జరిగేటువంటి పరీక్షల్లో కూడా ఉత్తీర్ణత శాతం చాలా బాగుంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ధనుసు రాశి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇష్టమైన స్థానాలకి బదిలీలు చేయించుకోగలుగుతారు. అలాగే ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లని పొందుతారు. అలాగే ఈ ధనుసు రాశికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతో కాలంగా అప్పులతో, రుణాలతో బాధపడుతూ సరైన వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ అక్టోబర్ నెలలో చక్కగా ఊపిరి పీల్చుకుని వాళ్ళ గాడిలో అంటే వాళ్ళ వ్యాపారాలని పెంచుకునే దిశగా పడి అంటే వాళ్ళ వ్యాపారాలని అభివృద్ధి చేసే దిశగా ప్రయాణం చేస్తారు. ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి రాజకీయ నాయకులకి మంచి ఉన్నతమైనటువంటి పదవీ యోగం లభిస్తుంది. అలాగే పిలిచి మంచి పదవిని కట్టబెట్టడం అనేటువంటిది ఈ అక్టోబర్ నెలలో ఈ రాజకీయ నాయకులకి ఖచ్చితంగా సంభవిస్తుంది. అలాగే ఈ ధనుసు రాశికి చెందినటువంటి అవివాహితులకి ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్న వివాహాలు కుదరని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి అనుకోని విధంగా అనుకోని సంబంధాలు, చక్కటి సంబంధాలు వీళ్ళకి కుదరటం ఈ అక్టోబర్ నెలలో వీళ్ళని ఎంతో ఆనందానికి గురి చేస్తుంది. అలాగే పునర్వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ అక్టోబర్ నెలలో మంచి ఫలితాలని, సరైన జీవిత భాగస్వామిని, వాళ్ళ మానసికంగా వాళ్ళు కోరుకున్న వ్యక్తిని ఖచ్చితంగా వీళ్ళు ఈ అక్టోబర్ నెలలో పొందగలుగుతారు. ఓకే, ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళకి ఎవరైతే గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఈ నెల గ్రీన్ కార్డు తప్పనిసరిగా లభిస్తుంది. అలాగే విదేశీ యానాల కోసం ప్రయత్నం చేసేటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళకి విదేశీ యానం సంప్రాప్తమవుతుంది. అలాగే మంచి కొత్త ప్రదేశాలను చూడటం జరుగుతుంది. అంటే సహజంగానే ఆధ్యాత్మిక భావనలు కలిగినటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళు మంచి దేవతా భక్తి, బ్రాహ్మణ భక్తి కలిగినటువంటి ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో పుణ్యక్షేత్ర సందర్శన తప్పనిసరిగా జరుగుతుంది. అంటే తిరుపతి, షిరిడి, అలాగే ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు కాశీ, ఇటువంటి ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా ఈ అక్టోబర్ నెలలో ఖచ్చితంగా
ధనుసు రాశి వాళ్ళు సందర్శించి తీరుతారు. తద్వారా మంచి మానసికమైనటువంటి ఉల్లాసాన్ని, ఆధ్యాత్మికతని, అలాగే మంచి ఇష్టదేవత దర్శనాన్ని పొంది చక్కటి జీవితాన్ని ఈ అక్టోబర్ నెలలో ఈ ధనుసు రాశి వాళ్ళు పొందగలగటం విశేషం. ఇక ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి సినీ, టీవీ రంగ కళాకారులకి మంచి అవకాశాలు వస్తాయి. అయితే ఆర్థికంగా కన్నా కూడా పేరు ప్రతిష్టల పరంగా మంచి పాత్రలు వీళ్ళకి లభించటం అనేటువంటిది చెప్పదగ్గ సూచన. అంటే వీళ్ళు అనుకున్నటువంటి మంచి పాత్రలు లభిస్తాయి, కానీ ఆర్థికంగా వీళ్ళు అనుకున్నంత రెమ్యునరేషన్ రాకపోవడం అనేది కించిత్ బాధను కలిగించేటువంటి అంశంగా గోచరిస్తోంది. ఇక ఈ వ్యాపార రంగం, రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే భవన నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా కాలంగా పనులు లేక, వృత్తి సాగక, దీనికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, అంటే భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి తాపీ మేస్త్రీలు, వడ్రంగులు, అక్కడి నుంచి మొదలు పెట్టుకుని కాంట్రాక్టర్స్, బిల్డర్స్ దాకా, అలాగే వీళ్ళని ఆధారంగా చేసుకున్నటువంటి స్టీలు, ఇనుము, సిమెంటు ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి, అలాగే ఈ ప్లేవుడ్స్, హార్డ్వేర్స్ అందరికీ కూడా ఈ అక్టోబర్ నెలలో వ్యాపారాలు ఖచ్చితంగా పునఃప్రారంభమవుతాయి. గత వైభవాన్ని మళ్ళా చూస్తాము అనేటువంటి ఖచ్చితమైన నమ్మకం ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి ఈ వ్యాపారస్తులకి, దీన్ని ఆధారం చేసుకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆధారం చేసుకున్నటువంటి వృత్తి పని వాళ్ళందరికీ కూడా లభించటం చెప్పదగినటువంటి శుభ పరిణామంగా సూచించబడుతోంది. ఇక సహజంగానే ముక్కుకు సూటుగా మాట్లాడేటువంటి ధనుసు రాశి వాళ్ళు వాళ్ళ మాటని ఈ నెల సాగించుకోగలుగుతారు. చక్కటి వాక్పటిమతో వీళ్ళు కుటుంబ సభ్యులందరినీ కూడా తమ చెప్పు చేతుల్లో ఉంచుకోగలుగుతారు. అలాగే వీళ్ళందరూ కూడా ఈ ధనుసు రాశి వాళ్ళలో జన్మించినటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, రాజకీయ నాయకులు అందరూ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసేటువంటి వాళ్ళు, చేతి పని వాళ్ళు అందరూ కూడా మంచి స్థితికి వెళ్ళడానికి ఈ అక్టోబర్ నెల చక్కగా దోహదం చేస్తుంది. అంటే ఈ గ్రహగతులు అంత అనుకూలంగా ఉన్నాయని చెప్పడం జరుగుతోంది. అయితే ఇక్కడ గురుడు ఇంకా పూర్తి స్థాయిలో వీళ్ళకి అనుకూలమైన ఫలితాలని ఇవ్వకపోవడం వలన ఆర్థికంగా వీళ్ళు అనుకున్నంత స్థాయికి వీళ్ళు ముందుకు రాలేరు. అయితే నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. దీనికి పరిహారంగా వీళ్ళు 2 రెమెడీస్ని కనుక పాటించగలిగితే ఆ కొద్దిపాటి లోపాన్ని కూడా వీళ్ళు అధిగమించి ఇంకా ఉన్నతమైనటువంటి స్థితికి చేరగలుగుతారు. అదేమిటంటే ఈ ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా లగ్నంలో కేతువు, సప్తమంలో రాహువు ఉండి పెద్ద కాలసర్పదోషం అనేటువంటిది, ప్రబల కాలసర్పదోషం అనేటువంటిది సంభవిస్తోంది కనుక ఈ అక్టోబర్ మాసంలో వీళ్ళందరూ ఖచ్చితంగా గురువారం నాడు కానీ, బుధవారం నాడు కానీ ఉదయం పూట శ్రీకాళహస్తిలో కాలసర్పదోషానికి శాంతి పూజ చేయించుకునేటట్లయితే ఈ ధనుసు రాశి వాళ్ళందరూ వాళ్ళ కోరికలు, మనస్సంకల్పాలు ఏవైతే ఉంటాయో, ఏ సంకల్పంతో అయితే ఈ కాలసర్పదోషానికి శాంతి పూజ జరిపించుకుంటున్నారో ఆ సంకల్పం ఖచ్చితంగా ఈ అక్టోబర్ మాసంలో నెరవేరి తీరుతుందని చెప్పడంలో సందేహించాల్సిన అవసరమే లేదు. కారణం ఏంటంటే అన్ని గ్రహగతులు అనుకూలంగా ఉన్నాయి, కానీ ఒక్క కాలసర్పదోషమే కాస్త ఇబ్బంది పెట్టడం వలన అన్ని పనుల్లోనూ కొద్దిపాటి ఆటంకాలు కలిగే పరిస్థితి ఉంది. ఈ దోషాన్ని గనక తొలగించుకోగలిగినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి అనుకున్న కార్యక్రమాలు పూర్తి స్థాయిలో నెరవేరే పరిస్థితి ఈ అక్టోబర్ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి గోచరిస్తోంది. ఇక ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ అక్టోబర్ మాసంలో చక్కటి అభివృద్ధిని సాధిస్తారు. వీళ్ళ సంతానం కూడా వీళ్ళ మాట వింటారు. అలాగే వీళ్ళ సంతాన పురోభివృద్ధిని చూసి, అంటే సంతానం బాగా అభివృద్ధి చెందడాన్ని చూసి సంతోషపడేటువంటి పరిస్థితులు ఈ అక్టోబర్ మాసంలో ప్రముఖంగా గోచరిస్తున్నాయి. ఇక ఈ అక్టోబర్ నెలలో వీళ్ళకి అనుకూలమైనటువంటి వారాలుగా ఆదివారం, మంగళవారం, గురువారంగా చెప్పబడుతున్నాయి. అంటే
ఈ అక్టోబర్ నెలలో వీళ్ళు ఏదైనా సరే ఒక మంచి పనిని, ఒక కొత్త పనిని ప్రారంభించాలంటే ఆదివారం కానీ, మంగళవారం కానీ, గురువారం కానీ ప్రారంభించడం మంచిది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు సహజంగా మంగళవారం ప్రారంభించం కనుక ఆదివారం కానీ, గురువారం కానీ వీళ్ళకి కలిసి వచ్చే దిశగా ఉన్నటువంటి వారాలు కనుక ఆ 2 వారాల్లో వీళ్ళు కొత్త పనుల్ని ప్రారంభించటం చెప్పదగినటువంటి సూచన. అలాగే వీళ్ళకి అనుకూలమైన తేదీలుగా 1, 3, 9, 10, 12, 18, 19, 21, 27, 30వ తేదీల్ని చెప్పడం జరుగుతోంది. అంటే ఈ తేదీల్లో ఆదివారం, గురువారం వచ్చేటట్లుగా కాంబినేషన్ చూసుకుని వీళ్ళు ఈ ధనుసు రాశిలో పుట్టినటువంటి వాళ్ళు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను గనక ప్రారంభం చేసినట్లయితే ఖచ్చితంగా వాటిల్లో వీళ్ళు విజయాన్ని సాధిస్తారు. కారణం ఏంటంటే వీళ్ళకి కలిసి వచ్చే తేదీలు, వారాలు అవి కనుక. అదే రకంగా ఇవి అదృష్టాన్ని వాళ్ళకి తెచ్చిపెడతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు గనక ఆదివారం, గురువారం కలిసి వచ్చేటట్లుగా నేను చెప్పిన తేదీలని బేస్ చేసుకుని కనుక మీరు చేయగలిగితే ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాలని పొందుతారు. అలాగే వీరు వాడేటువంటి గ్యాడ్జెట్స్లో కూడా దుస్తులు కావచ్చు, ఆరెంజ్ కలరు, గోల్డ్ కలరు, అలాగే తేనె రంగు వస్తువుల్ని కానీ ఇటువంటి వాటిని వీళ్ళు వాడేటట్లయితే ఈ గురుగ్రహ అనుగ్రహం కలిగి వీళ్ళకి ఆర్థికంగా మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఇవి ఈ ధనుసు రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన. అయితే ఇందాక మనం ఒక విషయం చెప్పుకున్నాం, వీళ్ళకి గురుగ్రహ అనుగ్రహం పూర్తి స్థాయిలో లభించడం లేదు. ఈ అక్టోబర్ నెలలో కూడా ఆర్థికంగా బాగానే ఉంటుంది, ఖచ్చితంగా గతం కంటే ఖచ్చితంగా బాగుంటుంది. అయినప్పటికీ కూడా ఇంకా బాగా ఉండాలి, పూర్తి స్థాయిలో వాటి రిజల్ట్స్ని, మంచి గ్రహగతుల యొక్క స్థితుల్ని మీరు అనుభవించాలనుకుంటే నేను చెప్పినటువంటి కాలసర్పదోషానికి శాంతి పూజ గురువారం ఉదయం శ్రీకాళహస్తిలో చేయించగలిగితే సమస్తమైన శుభ ఫలితాలని పొందగలుగుతారు. అయితే కొద్దిమంది మేము అంత దూరం వెళ్ళలేము, మాకు కొంత ఇబ్బంది ఉందని అంటారు. అలా అంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక చిన్న తంత్రక్రియని కనుక చేయగలిగితే, అంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర ఒక పసుపు రంగు జేబు రుమాలని కనుక వాళ్ళ దగ్గర ఉంచుకోగలిగితే, నిరంతరం ఉంచుకోగలిగితే వాళ్ళకి ఒక శుభ ఫలితం అనేటువంటిది వాళ్ళ వెంటే ఉన్నట్టుగా వాళ్ళ వెంబట అదృష్టం కలిసి వచ్చే పరిస్థితి గోచరిస్తోంది. ఇక ఈ ధనుసు రాశికి లగ్నంలో ఉన్నటువంటి శని సంచారం వలన గతంలో గనక ఎవరైతే మందపల్లి వెళ్ళి శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోలేదో వాళ్ళు ఈ నెలలో అయినా సరే శనీశ్వరుడికి మందపల్లిలో తైలాభిషేకం చేయించుకోగలిగితే ఖచ్చితంగా వీళ్ళకి ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి ఆర్థికాభివృద్ధి కలుగుతుంది, ఉన్నతమైన పదవులు లభిస్తాయి, మంచి విజయాలు లభిస్తాయి. విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అత్యున్నతమైన స్థితికి చేరతారు. ఇక నేను చెప్పిన విషయాలను దృష్టిలో పెట్టుకుని ఆ దిశగా ప్రయాణం చేసేటట్లయితే ఈ అక్టోబర్ నెల ధనుసు రాశి వాళ్ళకి తిరుగులేని విజయాలని, ఆర్థికాభివృద్ధిని ప్రసాదిస్తుంది అనేటువంటి విషయాన్ని గురించి పరమేశ్వరుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.